ఊరగాయ జాడి. ఈ హాస్య కథని రచించిన వారు డాక్టర్ వాస ప్రభావతి గారు. ఈ కథ ఆంధ్రభూమిలో 2002 జూన్లో ప్రచురితమైంది. ఏమండోయ్, మిమ్మల్నే వింటున్నారా? ఎవర్నే? నన్నేనా? ఏమిటో చెప్పకుండానే ఏం విని ఏడవమంటావే? అలాగే చెప్పి ఏడుస్తా, కానీ ముందు ఊరగాయ జాడీలన్నీ అటకెక్కించాలండి. కాస్త ఇటు రండి. నాది మడిబెట్ట కాదు కదే, నేనెలా ఊరగాయ జాడీలు అటకెక్కించి ఏడిసేది? నూతి దగ్గరికి వెళ్ళి 2 బకెట్ల నీళ్లు గుమ్మరించుకురండి. వెంకటరత్నమ్మ గారు వంటింట్లోంచే సావిట్లోకి వినబడేంత గట్టిగా చెప్పింది. నీ మాట బంగారంగాను, ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చు గదే. సావిట్లో కర్ర కుర్చీలో కూర్చున్న హనుమంతరావు గారు నూతివైపు అడుగులేశారు. ఏమిటో, ఎన్నాళ్ళు ఇంతో కాపరం చేసినా మాటకు ముందు ఏడవడం ఏమిటో అర్థమై ఏడవడం లేదు. అంతలో ఆవిడ మాట ఆవిడకే గుర్తుకొచ్చి, అయ్యో రాత, ఈయన ఏడవడం నా వెంట పడినట్టుంది. నాలిక ఖర్చుకుని నేల మీద చతికిలబడింది. ఈ మడిదడి ఏంటో, రోజు రోజుకి దీని ఛాదస్తం మరీ పెరిగిపోతోంది. హనుమంతరావు గారు నూతిలోంచి 2 బకెట్ల నీళ్లు తోడుకుని తల మీద గుమ్మరించుకున్నారు. అంగవస్త్రం గట్టిగా పిండి దానితోనే ఒళ్ళంతా తుడుచుకున్నారు. అంతలో పనిపిల్ల లచ్చి అక్కడకు వచ్చింది. ఆయనది నున్నటి గుండు అయినా జానెడు పిలక. ఆ పిలక చూసి బుచ్చి ఆయన్ని ఓ ఆట పట్టిస్తూ ఉంటుంది. మీ పిలక బాగా తడిసిందో లేదో 2 బొక్కెల నీరు తోడి పొయ్యమన్నారేటి అంటూ బుచ్చి ఆయన దగ్గరగా వెళ్ళబోయింది. పో పో, దూరం దూరం అంటూ ఆయన పిలక మరోసారి జాడించి ముడి వేసుకుంటూ వంటింటి వైపు అడుగులేశారు. అయ్యా, తడిపంచ ఆరేయాలా, ఏడే ఉంచమంటారా? ఈసారి బుచ్చి మాటలకు మరింత కోపం వచ్చిన ఆయన వెనక్కి వచ్చి బెదిరించి వంటింట్లోకి వెళ్ళిపోయారు. 12 ఏళ్ల బుచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొన్నటి వరకు పాతకాలం నాటి నల్లటి కుండల్లోనే ఊరగాయలన్నీ పెట్టుకునేవారు. నూనె పీల్చివేస్తాయని కొత్త గుండల్లో ఊరగాయ పెట్టారు. వెంకటరత్నమ్మ గారి కోడలు ఊరగాయలు పెట్టుకోవడానికి జాడీలు కొని ఇచ్చింది. పైగా ఆ జాడీలు పెట్టుకోవడానికి ఓ అలమారు కూడా వంటింట్లో కట్టించింది. మొదట్లో వెంకటరత్నమ్మ గారికి జాడీల్లో ఊరగాయలు పెట్టుకోవడం ఇష్టం లేదు. రాను రాను కొత్త అలవాటే పాతై బాగానే అనిపించింది. ఇప్పుడు ఆవిడ కళ్ళకి ఆ జాడీలు అలమారులో సర్దిన బుట్టబొమ్మల్లా అనిపిస్తున్నాయి. ఇదేమిటి, ఈ జాడీలన్నీ మళ్ళీ ఈ నేల మీద ఇలా పెట్టి ఏడిసావేమిటే? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. మన వెంకటాచలం గారి అమ్మాయి పెళ్లి కదండి, మనిల్లే విడిదిట. వచ్చిన చుట్టాలంతా మన మడి ఊరగాయలు తినిపోతారండి. అందుకే ఈ జాడీలన్నీ ఎవరికంటా పడకుండా అటకెక్కించేద్దామండి. ఓసినీ తెలివి కాకులెత్తకెళ్ళా, ఎంతంత ఆలోచనలే నీవి. ఇంతకీ ఆ పెళ్లి ఎప్పుడేడిసిందిట? అవ్వా అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారండి. శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఏడవడాలేమిటండి? ముందా జాడీలు అటక మీద పెట్టండి. అది సరే కాని ముందా జాడీలు నాకు అందించేడు అంటూనే ఆయన నిచ్చెనెక్కి ఆవిడ అందించిన జాడీలు అందుకుని నిచ్చెనపైకి ఎక్కుతున్నారు. నిచ్చెన నేల మీద గుంటల్లో ఉన్న ఆయన బరువుకి జాడీ బరువుకి నిచ్చెన కదులుతూనే ఉంది. గట్టిగా పట్టుకుని ఏడవ్వే, లేకపోతే నేను నేల మీద పడి చస్తానే. ఆయన భయంతో అరుస్తూనే ఉన్నాడు. గట్టిగా పట్టుకున్నానండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డండి, ఆవిడ సమాధానం చెబుతూనే ఉంది. మొత్తం మీద ఆవకాయ, మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మొత్తం 6 జాడీలు అటక మీద పెట్టాడాయన. ఆయాసంతో కిందకి దిగేటప్పుడు నడుం కలుక్కుమని ఆయన కెవ్వుమన్నాడు. ఆ అరుపుకు ఆవిడ గుండె జారింది. మెల్లిగా ఆయన చెయ్యి పట్టి నడిపించి హాల్లో ఉన్న మంచం మీద కూర్చోబెట్టింది. అయ్యో, నడుం విరిగి ఏడిసినట్టుందే, ఆయన బాధతో మూలిగాడు. నడ్డే కదండి, కాస్త ఓర్పు పట్టండి. జాడీ విరగలేదు కదండి, కాస్త సున్నం బెల్లం పట్టు వేస్తే అదే సర్దుకుంటుందిలేండి. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి ఓ గిన్నెలో సున్నం బెల్లం వేసి బాగా నూరింది. కాస్త నూనె వేసి మరోసారి చూపుడు వేలితో పాకంలా కలిపింది. దాన్ని తెచ్చి ఆయన వీపు మీద పట్టు వేసింది. ఆహా, కాస్త గట్టిగా రాసేడవ్వే, ఆయన బాధగా అడిగాడు.
అలాగే రాసి ఏడుస్తాలేండి. ఆవిడ ఆయన వీపు మీద ఎడం చేత్తో గట్టిగా నొక్కి కుడి చేత్తో మరింత గట్టిగా రాసింది. అమ్మా, కూసంత ఊరగాయ పెడతారనుకున్నా, అంతా అటకెక్కించేసేరేంటి? అప్పుడే అక్కడికి వచ్చిన బుచ్చి అడిగింది. ఇదిగో బుచ్చి, నువ్వెక్కడికి పోతావు? ఊరగాయ ఎక్కడికి పోతుందే? ఈ మాట అటక నుంచి దింపినప్పుడు పెడతాలే అంది వెంకటరత్నమ్మ గారు. అయ్యేనడ్డి నే పడతానమ్మా, మీరెళ్ళి పని చూసుకోండి అంది నవ్వుతూ బుచ్చి. ఓసి నీ మొగుడు నిన్నెత్తుకెళ్ళా, పోతావా లేదా? ఆయన మంచం మించి లేవబోయాడు. మళ్ళీ నడ్డి కలుక్కుమనడంతో తిరిగి మంచం మీద వాలాడు. బుచ్చి పకపకా నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తింది. రెండవ నాటికి ఆయన మామూలుగా లేచి తిరగగలిగాడు. తరచు స్నానాలు, తడి బట్టలు, నీళ్లల్లో తిరగడంతో వెంకటరత్నమ్మ గారి పాదాలు, వేళ్ళు పుళ్ళుపడి ఉన్నాయి. ఆ రోజు ఆవిడ పాదాలు మరింత బిగబట్టి నడవలేక నడుస్తోంది. అదేమిటే, అలా అడుగులు ఎత్తివేస్తున్నావేమిటే? ఆయన మాటల్లో ఆతృత తొంగి చూసింది. ఏముంది, కాళ్ళు వేళ్ళు మంటలు రోజూ ఉన్న రోగమే కదండి. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన చూడకుండా పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీ స్నానాలు మళ్ళు చాదస్తాలు మండిపోను, ఈ తడిబట్ట గోల వదలవే. అబ్బాయి నీకెన్నిసార్లు చెప్పాడే ఇవన్నీ కాస్త వదలమని. ఈ జన్మకి నువ్వు మారవే. ఏది ఇటురా చూస్తాను అన్నాడు ఆయన విసుగు జాలి మిళితమైన స్వరంతో. ఆవిడ కుంటుకుంటూ దగ్గరకు రాగానే ఆవిడ చెయ్యి పట్టి మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ఆమె పాదాలు పట్టి చూశాడు. 2 పాదాలు పుళ్ళుపడి రక్తం చిమ్ముతున్నాయి. పైగా వేళ్లకున్న వెండి మట్టెలు ఆ పుళ్లల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆమె వద్దని మొత్తుకుంటున్నా ఆయన వినిపించుకోకుండా ఆ మట్టెలు తీసి పక్కన పెట్టాడు. దూదితో వేళ్లని శుభ్రంగా తుడిచి గుడ్డ కట్టాడు. వెర్రి బాగుల్ది, ఎలా పెడతాయో రోజులు అనుకున్నాడు మనసులో. ఆయన గుండెలో ఎక్కడో కలుక్కుమంది. చెమర్చిన కళ్ళను భుజం మీది తుండుతో తుడుచుకున్నాడు. ఓసి మొండిదానా, ఇంత నొప్పి ఎలా భరిస్తున్నావే అంటూనే ఆయన వంటింట్లోకి వెళ్ళి సున్నం నీళ్లు, కొబ్బరి నూనె కలిపి బాగా రంగరించి నవనీతం తయారు చేసి పట్టుకొచ్చాడు. నా కాళ్ళకి మీరు రాయడం ఏమిటండి, నేనే రాసుకుంటానండి. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆమె పాదాలకి వేళ్లకి బాగా పట్టించాడు. ఆమె బాధకి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. బలవంతంగా ఆమెను పడుకోబెట్టాడు. ఒత్తుల స్టవ్ అంటించి కాఫీ పెట్టి ఆమెకిచ్చాడు. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న పినతల్లి గారింట్లో భోజనం చేసి వచ్చాడు. అన్నట్లు కోడల్ని కాళ్లపగుళ్ళకి ఆయింట్మెంట్ కొనిపించింది కదే, ఆయనకు చటుక్కున గుర్తుకు వచ్చింది. అలమారు తీసి ఆయింట్మెంట్ ఆవిడ పాదాలకి వేళ్లకి బాగా రాశాడు. కాళ్ల మంటలు కాస్త తగ్గడంతో ఆవిడకి నిద్ర పట్టింది. మర్నాడు తెల్లారకుండా ఆవిడ లేచి కూర్చుంది. ఈ పూట నీకు మడీదడి వద్దు, అత్తేసన్నే పడేస్తానుండు. ఆయన ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. 2 చెంబుల వేణీళ్లు గుమ్మరించుకుని ఆరేసిన పట్టుచీరతో వంట చేసింది. భోజనాలయ్యాక ఆవిడ వచ్చి సావిట్లో బల్ల మీద కూర్చుంది. ఆయనే ఆవిడ కాళ్ళకి చెప్పులు ఎక్కించబోయాడు. ఇక తప్పదనుకున్న ఆవిడ బల్ల దిగింది. కాళ్ళకి చెప్పులు తొడుక్కోవడానికి ప్రయత్నించింది. ఆవిడకి సరిగా చేత కాకపోతే ఆయన సహాయం చేశాడు. మొత్తం మీద చెప్పులు కాళ్ళకి వేసుకోగలిగింది. నడు నడు అంటూ ఆయన తొందర పెడితే ఆవిడ చిన్న పిల్లలా తప్పటడుగులు వేసింది. ఆయన చప్పట్లు కొట్టాడు. అబ్బో, పట్నం మనిషిలా ఉన్నావే. ఆయన ముసిముసి నవ్వులకు ఆవిడ పూచిన తంగేడయింది. ఆవిడ చెవికమ్మల కాంతులు ఆవిడ చెక్కిళ్ల మీద గంతులేశాయి. పట్నంలో చదువుకుంటున్న ఘనశ్యాము 2 రోజుల సెలవుకి ఇంటికొచ్చాడు. ఆ రోజు హనుమంతరావు గారు పొరుగురు వెళ్లారు. రాత్రికి కానీ ఇంటికి రారు. ఘనశ్యాము ఉల్లిపాయ పకోడీలు చేయమని తల్లిని బతిమలాడాడు. కొడుకు కొని తెచ్చిన ఉల్లిపాయలతో పకోడీలు చేసింది. తల్లిని కూడా తినమని కొడుకు ఎంత బతిమాలినా ఆవిడ తినలేదు. నీ తండ్రికి లేని రుచులు నాకెందుకురా అంది. మిగిలిన పకోడీలు తండ్రి కంటపడకుండా అతని గదిలో దాచుకున్నాడు. ఆవిడ ఉల్లి తరిగిన కత్తిపీటని పీచుతో మట్టి పెట్టి తోమింది. ఆ నూనె పెంటలో పారబోసింది. ఉల్లి తుక్కు పెంటలో కాక మండే పొయ్యిలో వేసింది. పకోడీలు వేసిన చోట శుభ్రంగా కడిగేసింది. ఇంట్లో ఎక్కడా పకోడీలు వండిన జాడ లేకుండా చేసింది. అంతలో హనుమంతరావు గారు కాలరుద్రుల్లా మండిపడుతూ లోపలికొచ్చారు. ఏరా,
నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదురా? ఆ మల్లయ్య కొట్లో ఉల్లిపాయలు కొని తెస్తావురా? ఏది మీ అమ్మ ఎక్కడేడిసిందిరా? కొడుకు సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పులు విప్పి వంటింటి వైపు వెళ్ళాడు. ఉల్లిపాయ పకోడీల వాసనకు ఆయన ముక్కుపుటాలు ఎగిరాయి. ఆయన కోపం తారాస్థాయికి చేరింది. నీకు బుద్ధి లేదా? గడ్డి తింటున్నావా అంటూ నానా తిట్లు తిట్టాడు. కోపం పట్టలేక ఆయన కొట్టడానికి చెయ్యెత్తాడు. అతనిలో ఏదో వివేకపు పొరలాటది కదిలి కొట్టలేక చెయ్యి దించుకున్నాడు. బుద్ధి లేనిదానా, వాడికి తినాలని ఉంటే 2 రూపాయలు పడేసి బజార్లో కొనుక్కుని తినమనలేకపోయావా? చీచి అంటూ భుజం మీది కండువా దులుపుకుంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ అలాగే కాసేపు నిలబడిపోయింది. సమాధానమిస్తే తాటాకు మంటలా ఆయన కోపం భగ్గుమంటుందని ఆమెకు బాగా తెలుసు. కొడుకు మాత్రం తండ్రి కంట పడకుండా తప్పించుకున్నాడు. 2 రోజుల వరకు ఆయన కోపం చల్లారలేదు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సాధిస్తూనే ఉన్నాడు. 3వ రోజు కొడుకు వెడుతుంటే అనేక జాగ్రత్తలు చెప్పాడు. కారే కన్నీళ్లు తుడుచుకుంటూ ఘనశ్యాము తండ్రి పాదాలకు నమస్కరించి బయలుదేరాడు. కొడుకు వెడుతుంటే ఆ తల్లి గుండె చెరువైంది. ఆ రోజు వెంకటాచలం గారింట్లో పెళ్లి. చుట్టాలంతా ఎక్కడెక్కడి వారు తరలి వచ్చారు. విడిది కూడా వీరిల్లే మూలంగా సన్నాయి బ్యాండ్ మేళాలతో ఆ ఇల్లు కళకళ్లాడింది. భార్యాభర్తలిద్దరూ పెళ్లివారితో కలిసి మరింత హడావిడిగా తిరిగారు. వెంకటచలం గారి కుటుంబానికి వీరికి దగ్గర బంధుత్వాలున్నాయి. అందుకే వచ్చిన చుట్టాలందరూ ఇద్దరికీ కావలసిన వారే. అదేమిటే మరదలా, మీ ఇంట్లో మడి ఊరగాయలు లేవా ఏమిటి? వరసకు పిన్నత్తగారి కూతురు ఉండబట్టలేక అడిగింది. అయ్యో వదినా, ఏం చెప్పను, కుంచెడు కారంతో ఆవకాయ పెట్టానా? 4 నెలలు తిరగకుండానే ఓ బద్ద కూడా లేకుండా ఉష్కాకి అయిపోయిందనుకో. వెంకటరత్నమ్మ గారు మరింత తెలివిగా సమాధానమిచ్చింది. అవునా మరదలా, నీ చేతి ఆవకాయ రుచి చూసే అదృష్టం మాకు లేదన్నమాట అందామె మరేమీ అనలేక. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అని మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. 2వ రోజు రాత్రికి వచ్చిన పెళ్లివారందరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఉరుముల వాన వెలిసిన ప్రకృతిలా ఆ ఇల్లు నిశ్శబ్దమైంది. చూసారా అండి, మనం ఊరగాయల అటకెక్కించకపోతే ఈ పాటికి జాడీలన్నీ ఖాళీ అయ్యేవండి అంది వెంకటరత్నమ్మ గారు ఊపిరి పీల్చుకుంటూ. నీ తెలివి బంగారంగానూ, నీ ప్లాన్ గట్టిగా ఏడిసిందిలే అన్నాడు నవ్వుతూ. ఆ రాత్రికే వాన ప్రారంభమైంది. వెంకటరత్నమ్మ గారి గుండెలు గుబిల్లుమన్నాయి. ఏమండోయ్, వానండి, అటక మీద వాన పడుతుందండి, ఊరగాయ జాడీలన్నీ తడిసిపోతాయండి. నిద్రపోతున్న భర్తని కంగారుగా లేపింది. మడి కట్టుకోవాలిగా, తెల్లారేక చూసి ఏడుద్దాంలే. ఆయన కళ్ళు పూర్తిగా విప్పకుండానే సమాధానమిచ్చాడు. ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. వెంకటరత్నమ్మ గారి కంటికి సరిగా నిద్రలేదు. వెలుగు రాగానే తిరిగి భర్తను పిలిచింది. ఎంత లేపినా ఆయన లేవలేదు. ఆయన ఒంటి మీద చెయ్యి వేసి చూసి ఆవిడ కెవ్వుమంది. ఆయన ఒళ్ళు కాలిపోతోంది. సాధారణంగా ఆయనకు ఆచారి గారి వైద్యం చేస్తారు. ఈసారి ఇంగ్లీష్ డాక్టర్ కబురు పెట్టింది. ఆయన వచ్చి ఆవిడ కంగారు చూసి సూది ఇచ్చి మందులు రాసి వెళ్ళాడు. హనుమంతరావు గారి జ్వరం తగ్గాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది. డాక్టర్ రాసిచ్చిన మందులు తెప్పించి ఎంతో శ్రద్ధగా వాడింది. 3వ రోజుకి జ్వరం తగ్గి ఆయన లేవగలిగాడు. ఆ 2 రోజులు ఆవిడ నోటికి ముద్దపోలేదు, కంటికి కునుకు రాలేదు. ఆవిడ చిక్కి సగమయింది. అయ్యో, ఈ 2 రోజుల్లో ఇలా చిక్కిపోయావేమిటే? రేపొద్దున్న నేనేమైనా అయితే ఎలా బతికేడుస్తావే వెర్రిదానా? ఆయన కళ్ళు చెమర్చాయి. కంఠం జీర వచ్చి మరి మాట పైకి రాలేదు. వెంకటరత్నమ్మ గారు జలజల వస్తున్న కన్నీళ్లని పమిట కొంగుతో తుడుచుకుంది. ఆ రోజు ఆయన స్నానం చేసి తడిపంచ కట్టి నిచ్చెనెక్కి ఒక్కొక్క జాడీ దింపుతున్నాడు. ఆవిడ తలకు స్నానం చేసి తడి చీరతో కింద నిలబడి జాడీ అందుకుని వారగా పెడుతోంది. నిచ్చెన కదిలినప్పుడల్లా ఆయన గట్టిగా పట్టుకుని ఏడవ్వే, లేకపోతే నేను కింద పడి ఏడుస్తానే ఆయన అరుస్తూనే ఉన్నారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డండి, గట్టిగానే పట్టుకున్నా అంటూనే ఉంది. ఆయన అనుకున్నంతా జరిగింది. పక్కకు నిచ్చెన జారడం, ఆయన జాడీతో సహా నేల మీద పడ్డం జరిగిపోయింది. జాడీ ముక్కలై ఎర్రగా ఊరగాయ నేలంతా పరుచుకుంది.
ఆయన నేల మీద కుప్పలా పడి మరి లేవలేకపోయాడు. అంత కంగారులోనూ ఆవిడ జాడీల మూతలు తీసి చూసుకుంది. ఊరగాయ అంతా బూజు పట్టేసింది. ఆవిడ గుండె జారింది. కళ్ళు తిరిగి నేల మీద పడబోయి తమాయించుకుంది. అప్పుడు అచేతనంగా పడి ఉన్న భర్తను సమీపించి గొల్లుమంది. అది విన్న వీధిలో జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన ముఖం మీద నీళ్లు జల్లి తుడిచారు. ఆయనలో కాస్త చలనం వచ్చింది. మెల్లిగా లేవతీసి ఆయన్ని మంచం మీద పడుకోబెట్టారు. ఎవరో పరిగెత్తుకెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చారు. ఏం పర్వాలేదండి, ఏం పెద్ద దెబ్బలు తగల్లేదు, కాలు బెణికింది అంతే అంటూ డాక్టర్ ఆయన కాలికి కట్టుకట్టాడు. చెక్కుకుపోయి రక్తం వస్తున్న చోట మందులు రాసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్లారు. ఆవిడ కాఫీ కలిపి ఆయన చేత మెల్లగా తాగించింది. ఆవిడ దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. తను పడినందుకు కాదు, ఊరగాయలు పాడైనందుకు ఏడుస్తోందని ఆయనకు తెలుసు. జాడీలు దింపేటప్పుడే ఆయన ఊరగాయలన్నీ బూజు పట్టాయని చూశాడు. ఆవిడను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఆ దంపతులకి 2 సంతానం. పెద్ద కొడుకు రఘురాం అమెరికా 4 ఏళ్ల క్రితం వెళ్ళాడు. అతనికి ఊరగాయలంటే ఇష్టం. వెళ్లేటప్పుడు కావలసిన ఊరగాయలన్నీ పట్టుకెళ్ళాడు. ప్రతి సంవత్సరం కొడుకు వచ్చి ఊరగాయలు పట్టుకెడతాడని ఆవిడ ఆశ. అతను మళ్ళీ రానేలేదు. ఏమండి, ఊరగాయలన్నీ బూజు పట్టాయండి. అబ్బాయి డిసెంబర్లో వస్తే ఊరగాయలు ఎలాగండి? ఆవిడ భర్తను పట్టుకుని బావురుమంది. వాడికి కొన్న ఊరగాయలు కూడా ఇష్టమే. వాడికి కావలసిన ఊరగాయలన్నీ కొనిద్దాం అన్నాడు ఓదార్పుగా. జాడీ పగిలిపోయిందండి అంది బేలగా. కొత్త జాడీ, అంతకంటే పెద్ద సైజు కొనుక్కుందాం అన్నాడు. కొడుకు డిసెంబర్లో రావడం లేదని మాత్రం ఆయన చెప్పలేకపోయాడు. కొడుకు రావడం లేదని రాసిన ఉత్తరం ఆవిడ కంటపడకుండా దాచుకుని అప్పుడప్పుడు చదువుకుంటున్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఆవిడ మనసుకు కాస్త ఊరట కలిగింది. వెంకటరత్నమ్మగారు కన్నీళ్లు పమిట కొంగుతో ఒత్తుకుంది. కారే ముక్కుని తుడుచుకుంది. చిలక ముక్కులా ఎర్రబడిన ఆమె ముక్కు మీద బేసరి నిమ్మగుత్తి చెరోవైపు తళుక్కుమన్నాయి. బుచ్చి మాత్రం బూజు పట్టిన ఊరగాయల వైపు బిత్తరపోయి చూసింది. కథ సమాప్తం.